గుడ్ ఈవినింగ్ అందరికైతే మనమైతే సోమవారం సంతకైతే వచ్చేసామన్న 80 కేజీలు అయితే బెండకాయ తీసుకున్నాను, 50 కేజీల దోసకాయ తీసుకొని 3 బాక్సులు టమాటా అయితే తీసుకొని మొత్తం అయితే నీట్గా అయితే సర్దుకోవడం అయితే జరుగుతుందన్న. ఒక్కొక్కటి అయితే ఫస్ట్ అయితే బెండకాయ పోసాను, దాని పక్కన టమాటా అయితే పోసాను, గ్లాస్కి అయితే దోసకాయ అయితే పోసాను. ఎందుకంటే ఫస్ట్ పెడితే కొనకపోయినా అయితే దోసకాయ ఒత్తుతారనే ఆలోచన అయితే కడకైతే పెట్టాను. ఎవరికైతే కావాలనో వాళ్ళైతే పక్కకెళ్ళి అయితే తీసుకుంటారు కదన్నా, అందువల్ల అయితే దాన్ని అయితే పక్కకైతే పెట్టేశాను. మనకైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అయితే మనకైతే దోసకాయ అయితే దొరికిందన్న. దానికి తోడుకు బెండకాయ అయితే నెంబర్ 1 ఫస్ట్ A1 సరుకు అయితే దొరికింది ఈ రోజు అయితే. మనమైతే ఇక స్టార్టింగ్ అయితే 50 రూపాయల బోర్డు అయితే చేసి పెట్టాము. లాస్ట్ వరకు చూద్దాం, కాయని బట్టి అయితే రేట్ అయితే మారుదామా లేదా అదే రేట్ అయితే కంటిన్యూ చేద్దాం అనేది. ప్రజెంట్ టైం అయితే ఇప్పుడైతే మనం పెట్టినప్పుడు అయితే 4:30 అయితే అవుతుందన్న. మనం సరుకు అయితే పోయంగానే అయితే రోడ్ల మీద నుంచి స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వెళ్ళే వాళ్ళైతే చూసైతే సరుకు అయితే నెంబర్ 1 అయితే ఉందైతే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. సరుకు మనకైతే ఫస్ట్ అక్కడ చూసినప్పుడు అయితే మనకు బెస్ట్ క్వాలిటీ అనిపించింది, కానీ వీడికి వచ్చి ఇంకా బెస్ట్ క్వాలిటీ అయితే కనిపిస్తుందన్న మనకైతే. అందులో అయితే అన్ని రకాలు కనిపిస్తాయి కాబట్టి ఆడ క్వాలిటీ అటు ఇటు అయితే కనిపించిందన్న మనకు. కానీ వీడికి వచ్చినాక మన బెండకాయ అయితే ఒక్కొక్క బెండకాయ పట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా లేతగా అయితే ఉంది. అన్నవాళ్ళు మనకైతే ఫస్ట్ చెప్పారు రైతు అయితే ఇదైతే ఫస్ట్ కాపు అన్న నాదైతే చెప్పారు, కానీ నేనైతే నమ్మలేదు. ఎందుకంటే ఇక ఒక్కొక్కరు ఒక తీరుగా అయితే చెప్తారు కదా అని అయితే నేనైతే అనుకున్నాను. కానీ అయితే ఆ అన్న రైతు అయితే చెప్పింది అయితే 100కైతే 100% అయితే నిజమే. అన్న ప్రతి బెండకాయ అయితే చాలా అంటే చాలా లేతకాయ ఉంది. 80 కేజీలు అయితే మనం తీసుకుని రావడం అయితే 82 కేజీలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మొత్తం పూసినా కానీ అయితే ఎంతలా కాయ పెద్దగా ఉన్న కాయ పట్టుకున్నా కానీ అయితే లేత కంటే లేత కాయ అయితే వస్తుంది. టమాటా అయితే 32 కేజీలు అయితే పెట్టేసా అన్న. ఎందుకంటే టమాటా అయితే మనం తీసుకున్న ప్రతిసారి అయితే తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, మళ్ళీ మనం సాయంత్రం వచ్చే పోసేవాళ్ళకి ఒక రకంగా అయితే. కానీ 32 కేజీలు అయితే పెట్టేసాం. మనకైతే 8 రూపాయలు పడుతుంది, 2 రూపాయలు అయితే లాభం అయితే వస్తుంది. ఒకవేళ తూకాలు అటు ఇటు చదివితే దాని మందం అయితే పొడుద్ది. కాంబినేషన్ కావాలని దోసకాయకు బెండకాయకు అయితే మిర్చి రేట్ ఉందని అయితే టమాటా అయితే వేయడం అయితే జరిగిందన్న. మనకు లాభం రాకపోయినా కానీ అయితే కాంబినేషన్ అయితే ఉంటుందని అయితే వేయడం అయితే జరిగింది. దానికి తోడుగా ప్రతి కస్టమర్ అయితే మనకైతే 32 అయితే ఇది ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నారు, అదైతే 2 కేజీలు అయితే తీసుకున్నారు. దానికి తోడుగా దోసకాయ కూడా కేజీ అయితే తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా రీజనబుల్ అయితే దొరికిన మనకు రేట్లు అయితే. ప్రాఫిట్ కూడా అదే విధంగా ఉంటుంది సరుకు అయితే మొత్తం అమ్మితే. లాస్ట్ వరకు అయితే చూద్దాము. టైం అయితే ఇప్పుడైతే 5:30 అయితే అవుతుందన్న. వ్యాపారం అయితే కొద్దిగా అయితే అందుకుంది ఇప్పుడే. ఇక మొత్తం అయితే అక్క వాళ్ళు అయితే చాలామంది వస్తారన్న, లేడీస్ అయితే మనకి ఈ మార్కెట్కి అయితే. మనకైతే బాయ్స్ అయితే చాలా తక్కువ కస్టమర్లు అయితే. ప్రతి ఒక్కరు కూడా అయితే బెండకాయ అయితే ఇక అసలు మన కాడకి వచ్చిన కస్టమర్ అయితే వెనకకు అయితే 98% అయితే 99% అయితే పోలేదన్న. ఈరోజు అయితే చాలామంది అయితే ప్రతి ఒక్కరైతే బెండకాయ బాగుంది మొత్తం కూడా బెండకాయ అయిపోద్ది మీకైతే. ఎందుకంటే 82 కేజీలు తీసుకొచ్చిన లాస్ట్ వరకు అయితే మ్యాక్సిమం అయితే మొత్తం అయిపోద్ది అన్న. క్వాలిటీ అయితే అలా ఉంది, ఈ క్వాలిటీ అయితే ఇలా క్వాలిటీ మీరు మెయింటైన్ చేయాలన్న. ప్రతి వారం కూడా మీకన్నా తీసుకొని పోతాను అయితే అన్నవాళ్ళు అయితే చెప్తాను. తప్పకుండా అన్న నేనైతే ఇలానైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. మనకు మార్కెట్లో ఎంత క్వాలిటీ వస్తే అంత క్వాలిటీ అయితే తీసుకురావడం అయితే చేస్తాను. క్వాలిటీ తగ్గట్టే రేటు కూడా పెడతా అంటే అదేం లేదండి. క్వాలిటీ తగ్గట్టు మాకు కూడా తెలుసు కదండి, క్వాలిటీ ఎక్కువ ఉంటే రేటు కూడా ఎక్కువ ఉంటుందని తీసుకుంటామని చెప్పేస్తున్నాడు. మనమైతే ఈరోజు అయితే అర్ధ కిలోకి అయితే 25 రూపాయలు ఇస్తున్నాము. మార్కెట్లో ఎక్కడ కానీ కూడా అర్ధ కిలోకి అయితే 25 రూపాయలు అయితే తీసుకోరు. అర్ధ కిలో 30 రూపాయలు పెడతారు, కేజీ అయితే 50 రూపాయలకి అయితే ఇచ్చేస్తారన్న. కానీ మనమైతే చిల్లర మరి వెతికి మరి అయితే 25 రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్న. వాళ్ళ కాడ ఉంటేనేమో 25 తీసుకుంటున్నాం, లేకపోతే మాత్రం మనమే చిల్లర చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రోజు అయితే వ్యాపారం అయితే పర్లేదు అనిపిస్తుంది అన్న. టైం అయితే ఇప్పుడైతే 6:30 అయితే అవుతుంది. బిజినెస్ అయితే పర్లేదు, నార్మల్గా అయితే నడుస్తున్నది, వస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు. మనకైతే కూర్చొని అయితే టైం అయితే ఇవ్వలేదన్న. ఈ రోజు అయితే ప్రజెంట్ ఇప్పటివరకు టైం అయితే మనమైతే 4:30 కాన్సం పెట్టిన కాన్సెప్ట్ ఇప్పటివరకు అయితే ఒక్కసారి కూడా అయితే కూర్చోలేదన్న. కస్టమర్లు అయితే 1 by 1 అయితే వస్తూనే ఊరు. బెండకాయ కాకపోతే టమాటా కాకపోతే దోసకాయ అయితే తీసుకుంటున్నారు. అక్క వాళ్ళైనా ఎవరైనా కానీ ఇంకా 2-3 రకాలు పెట్టొచ్చు కదండి. ఓన్లీ 2 రకాలే పెట్టకపోతే మనం మళ్ళీ మేము ముందుకెళ్లాల్సి వస్తుంది కదా. ఇంకా 2-3 రకాలు అయితే యాడ్ చేయమని చెప్తున్నారు. మీకోసం అయితే తప్పకుండా అయితే వచ్చే వారం అయితే ఇంకా 4-5 రకాలు అయితే యాడ్ చేసి 2-3 స్టాండ్లు అయితే వేసుకుంటా అక్కనైతే చెప్పాను. మొత్తానికి అయితే వ్యాపారం అయితే పర్లేదని చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది. మార్కెట్ చూసిన కొద్దిగా అయితే రష్ అయితే అవుపిస్తుంది. మార్కెట్లో అయితే బెండకాయ అయితే ఆల్మోస్ట్ అయితే సగానికి ఎక్కువ అయితే అయిపోయిందని. మనమైతే 80 కేజీలు తెచ్చాం కదన్నా, 40 కేజీలకి అయితే వచ్చింది మార్కెట్లోకి అయితే. టైం అయితే ఇప్పుడైతే 7:30 అయితే అవుతుంది. ఇంకా బిజినెస్ అయితే ఫుల్ అయితే రన్ అవుతుంది. ప్రతి ఒక్కరు బెండకాయ వేసిన ప్రతి ఒక్కరు అయితే ఏం చేస్తారంటే వాళ్ళైతే ఏరనివ్వరన్న. మొత్తము ఎవరైతే
కొంటారో వాళ్ళకైతే వాళ్ళు చెయ్యి ఏమైనా ఓన్లీ ఎక్కడెక్కడ ముదురుకాయ ఉందో అదొకటే తీసేస్తారు. మనం అట్లా కాదన్నా మనమైతే బుట్టలు కవర్లు వాళ్ళకే ఇచ్చేసి మీకు నచ్చిన కాయ అయితే తీసుకోండి అని అయితే చెప్పడం అయితే జరగడం, అందువల్ల మన బిజినెస్ అయితే రన్ అవుతుంది. వస్తే మనకైతే ఒక 10 కేజీల తరుగు, అంతకన్నా ఎక్కువైతే రాదన్న. ఇక అందులోకి అయితే ప్రతి ఒక 2-3 ఎవరైనా కస్టమర్లు కాయలు ఇరిస్తే వాళ్ళకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మీకు నచ్చిన కాయ అయితే తీసుకోండి, మీకు ఏ కాయ నచ్చితే ఆ కాయ తీసుకోండి, కానీ ఒక్క కాయ కూడా ఇరవ కాకండి. ఎందుకంటే ఇరుస్తే మాకైతే బేరం అయితే జరగదన్న. వేరే వాళ్ళైతే ఎమ్మటే కాయ చూసి పక్కకైతే వెళ్ళిపోతారు. నీకు ఎంత చిన్న కాయ అంటే అంత చిన్న కాయ ఏరుకోండి, ఇంకా ఏ కాయ నేస్తే ఆ కాయ తీసుకోండి, కానీ ఒక్క కాయ కూడా ఇరవద్దని అయితే మరీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అలానైతే మనం ఆల్రెడీ వాళ్ళకే బుట్టలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చిన కాయ అయితే రెల్లుకుంటారు. ఎవరికో ఒకళ్ళైనా 10 మందిలో ఒకళ్ళిద్దరు అయితే ఆ కాయలు అయితే ఇరవడం అయితే జరిగింది. అది కూడా మనం అయితే 1-2 మాటలు చెప్పగానైతే అది కూడా వాళ్ళు కూడా మానేసి రెల్లుకున్నారన్న. ప్రజెంట్ అయితే మన వ్యాపారం అయితే పర్లేదన్న, చాలా అంటే చాలా బాగా అయితే నడుస్తుంది. ఇక మొత్తానికైతే మన టమాటా అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మొత్తం అయితే మెత్తగా అవడానికి వచ్చింది. ఇక లాస్ట్ వరకు అయితే మనం అయితే టైం అయితే ఇప్పుడు 8 అయితే అవుతుందన్న. టమాటా అయితే 10 రూపాయల కేజీ కూడా అయితే పెట్టేశాను, ఎందుకంటే మొత్తం వచ్చేసారు. 3 బాక్సులు తీసుకొస్తే 1 బాక్సు టమాటా అయితే మిగిలిపోయింది. అదైతే మొత్తం కూడా మెత్తగా అయితే ఉంది కొద్దిగా అటు ఇటు, అందుకైతే 10 రూపాయల కేజీ అయితే పెట్టాము. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఈ రోజు వరకు అయితే వండుకునే వాళ్ళకైతే నడుస్తుంది కాబట్టి అయితే మనమైతే కేజీ అయితే 10 రూపాయలు పెట్టినాము. చెప్పడం కూడా అలానే చెప్తున్నాం, అక్క ఈ రోజు అయితే వండుకునేటట్టయితే తీసుకెళ్ళండి అక్క, అదైతే మనం దాయడానికి అయితే పనికిరాదు అక్క అని చెప్పడం అయితే, లేదన్నా ఈరోజే వండుకుంటామని చెప్తే 10 రూపాయల కేజీ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. దోసకాయ అయితే కేజీ అయితే 40 రూపాయలు అయితే చెప్పారన్న. మొత్తం పర్ఫెక్ట్ బాగా అంటే బాగా నడిచింది దోసకాయ అయితే. ఈరోజు సరుకు అయితే మొత్తం అయితే 3200 రూపాయలు అయితే సరుకు అయితే కొన్నామన్న. దానికైతే డీజిల్ అయితే ఆటో ఈఎంఐ అయితే మొత్తం కలిపితే 3900 రూపాయలు అయితే అయిందన్న. మనమైతే సరుకు అయితే మొత్తం అయితే తెల్లారు కూడా మిగిలిన సరుకు అయితే అమ్మితే మనకైతే 5000 రూపాయలు అయితే వచ్చిందన్న. 5000 రూపాయలుగా మొత్తం అది తీసేస్తే మనకైతే 1100 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. ఇప్పటి వరకు మన వీడియో చూసినట్లయితే కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయనా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటానా మరి, బాయ్ అన్నా.